మీ ఇద్దరు చేసిన అంటే కాంబినేషన్ సీన్స్ లో మీకు బాగా గుర్తుండిపోయే సన్నివేశం కానీ లేకపోతే ఆ సందర్భం కానీ ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? అంటే షూటింగ్ ఉన్నా లేకపోతే ఆయనతో ఉంటాం కదా, ఆ సీన్ లో కొత్తగా ఏమనిపించదు. ఇంకా విశ్వంబర్లో బాగుంటుంది మా ఇద్దరు కాంబినేషన్ బాగుంటుందా? నేను బావ క్యారెక్టర్ కొంచెం ఎటకారంగా మాట్లాడుతుంటా, ఆయన ఏదన్నా బాగుంటుంది క్యారెక్టర్. ఓకే. స్టార్టింగ్ లో అంటే మనకి కొంచెం ఆ ఫియర్ ఉంటది, అంటే పెద్ద పెద్ద వాళ్ళతో కాంబినేషన్ లో చేసినప్పుడు ఏదైనా సీన్ చేసినప్పుడు వాళ్ళందరూ ఏదైనా చేసిన ఫస్ట్ టేక్ లో ఓకే కావాలి, లేకపోతే ఇట్లా కాకపోతే కొంచెం వాళ్ళు కోప్పడే సందర్భాలు అలా ఉంటాయి. అలా మీకు చిరంజీవి గారు ఏదైనా కోప్పడ్డ సన్నివేశం కానీ లేదా మిమ్మల్ని మెచ్చుకున్న సన్నివేశం కానీ ఏమైనా ఉందా? మెచ్చుకునేంత గొప్పగా ఏం చేయలేదండి, తిట్టిన సన్నివేశాలు కూడా ఏంటి. ఓకే. అంటే మిమ్మల్ని కలిసినప్పుడు ఎలా ఎలా సంబోధిస్తారు? అంటే ఇన్నేళ్ల నుంచి మీరు రాజే అంటారు, అంతే అంటారా? ఓకే. ఎన్నిసార్లు కలిసి ఉంటారు ఇప్పటి వరకు? నెంబర్ ఆఫ్ టైమ్స్ కదా. అంటే ప్రతిసారి నేను విన్నది ఏంటంటే ఎవ్రీడే మీరు షూట్ ఏదైనా ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా వెళ్ళి ఆయన కలుస్తారని, ఆయనతో ఒక్కసారైనా మాట్లాడి వెళ్తారని. రెగ్యులర్ గా షూటింగ్ ఉంటే ఆయన షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి షూటింగ్ దగ్గర ఉంటాయి ఎక్కువ. అంత ఇష్టం అంటున్నారు. ఆయన మూవీస్ అన్ని కూడా చూసారా? స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న మూవీస్ అన్ని కవర్ చేశారా? అన్ని చూసేస్తాం. కాకపోతే మిగిలిన ఉత్తేజ్, మన ప్రవీణ్, వీళ్ళందరూ డ్రెస్ షూస్ తో సహా చెప్పేస్తుంటారు. సాంగ్స్ లో ఏ సినిమా స్టిల్ చూపిస్తే సినిమా పేరు చెప్పేస్తారు. ఓకే. అది అసలు మరి చాలా బాగా అనిపిస్తుంది. నాకు అంత మెమరీ ఉండదు, అది ప్రాబ్లం. కానీ అభిమానం ఏమంటారు పీక్స్ లో అది మాత్రం ఉంటుంది. అండ్ ఇన్ని సినిమాల్లో ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చిన మూవీ అంటే ఇందాక మీరు న్యాయం కావాలి అన్నారు. న్యాయం కావాలి తర్వాత ఆయన డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్ని అండి. గరణముడు చాలా సూపర్ హిట్ సినిమా ఉంది కదా, గ్యాంగ్ లీడర్, అన్ని ఆయన. అటు యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమాలు, స్వయం కృషి, ఎన్ని సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమా ఒక్కో టైప్. కమర్షియల్ లో కూడా కొన్ని చాలా గొప్ప సినిమాలు చేశారు. మంజునాథ్లో శివుడు వేషం వేయటం అది చాలా ఛాలెంజ్ అండి. కమర్షియల్ హీరో దేవుడు వేషం వేసి మెప్పించడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మీరు ఆయన కలిసినప్పుడు ఐ థింక్ సుప్రీం హీరో, అప్పటికి ఇంకా మెగాస్టార్ కాలేదు. సుప్రీం హీరో తర్వాత మెగాస్టార్, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి కూడా ఒక ఇదిలో వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఎలా ఉంది మీరు ఫస్ట్ టైం కలిసినప్పుడు? ఒక అభిప్రాయం మనకి ఉంటది కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఆయనతో? అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా బాగుంది. ఇప్పుడు బాగుందా? అండ్ ఇంప్రెషన్ ఎప్పుడైనా బాగా క్లోజ్ అయిపోయాక కొంచెం మనకి క్లోజ్ అయితే ఆ వాల్యూ మనకి ఎంతో కొంత క్లోజ్నెస్ లో ఫ్రెండ్ లా ఫీల్ అయ్యేది ఉంటది. ఇప్పుడు అది రోజు రోజుకి ఇంకా పెరుగుతాం తప్ప ఆయన మీద అభిమానం ఇది అంటే చాలా దగ్గర నుంచి చూసాం కదండి. అంటే ఆయన క్యారెక్టర్, మిగిలిన వాళ్ళ గురించి ఆయన అనుకునేది, లైఫ్ లో ఆయన కష్టపడేది, ఒక లైఫ్ టైమ్ లో మనిషికి సాధ్యంగానే సాధించారు కదా. డౌన్ టు ఎర్త్. ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఎవరంటే అందరు చిరంజీవి పేరే చెప్తారు. చాలా మంది ఇప్పుడున్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయితే ఏంటి, హీరోలు, కమేడియన్స్ ఆయన్ని చూసే వచ్చాము. అవునండి. ఇప్పుడున్న శ్రీకాంత్ వదిలి గారు వీళ్ళందరూ కూడా, ఆయన అయితే శ్రీకాంత్ వదిలి ఆఫీస్ లో ఆయన ఫోటో ఉంటుంది, ఇంట్లో ఫోటో ఉంటుంది. అంటే ఇన్ని జనరేషన్స్ వచ్చినా అభిమానం పోలేదంటే ఈజ్ సంథింగ్ ఎల్స్. సినిమా హీరో ఇది కాదండి. అంటే జనం ప్రతి ఒక్కరిని ఇప్పుడు పబ్లిక్ ఫిగర్ కాబట్టి పర్సనల్ గా కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. అవును. ఆ పర్సనాలిటీని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు. మనకన్నా ఎక్కువ సోషల్ మీడియా వచ్చాక ఇంకా ఎక్కువ అయిపోయింది, టూ మచ్ అయిపోయింది. సో స్టిల్ ఈజ్ అంటే నేను నా మొత్తం కెరీర్ లో, నా లైఫ్ లో అటువంటి వ్యక్తి ఎవరో తారసపడలే. మెగాస్టార్. ఓకే. మీరు ఇంత క్లోజ్ గా ఉంటున్నారు ఆయనతో, అంటే చాలా చాలా క్లోజ్. అప్పటికన్నా కూడా ఇప్పుడు ఇంకా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయింది మీకు. ఎప్పుడైనా కూడా అటు ఇండస్ట్రీ పరంగా లేకపోతే లేదా మీ పర్సనల్ గా కూడా ఆయన ఏమైనా మీకు సజెషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇలా కాదు ఇలా రాజా అని చెప్పడం కానీ జరిగిన సందర్భాలు? రోజు తిట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. అవునా? అంటే నేను మీకు తెలుసు కదా, నాకు ఏదనిపిస్తుంది మాడేస్తుంటాను, గట్టిగా మనిషి అంటారు అంటే గట్టిగా నవ్వేస్తుంటా. అది ఏమంటారంటే
ఆ క్యారెక్టర్ మీద ఒక మర్యాద రాదు. నువ్వు కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటే బెటర్ గా ఉంటది. నువ్వు ఏదో అవతల నవ్వుతారని ఎక్కిలిగా నవ్వి నువ్వే జోకేసి నువ్వే నవ్వుతుంటావు. అవన్నీ మార్చుకుంటే బాగుంటది. నీ పర్సనాలిటీ అది బాగుంటావు కదా, కొంచెం క్యారెక్టర్ మార్చుకున్నాను. ఆయన తిట్టాక 10 నిమిషాలు ఉంటాయి, 15 నిమిషాలు మళ్ళీ కుక్కతో ఒక వంకర. మళ్ళీ అంటుంటారా? చెప్పారు కదా మారలేదు. ఇంకేం చెప్పినా ఇంకా అనవసరం లేదు నీకు. చెప్పారు సారా. ఓకే. అంటే సీరియస్ గా ఉండే పరిస్థితి ఉండదండి అసలు, నాకు ఉండలేను అసలు. అంటే బ్యాచ్ కలిస్తే ఇంకా అది వేరేలా ఉంటది. అంటే ఇంకా అసలు నోటికి ఏదో వస్తుంది మాడేస్తుంటాం, అవతల ఫీల్ అవుతారు, అదే ఉండదు. అది అక్కడ కామెడీ ఏదో జోక్ కట్ అవుతుంది అనుకుంటే అనేస్తా. దానివల్ల నేను కెరీర్ లో కూడా చాలా పోగొట్టుకున్నా. కానీ క్యారెక్టరైజేషన్ మారట్లే. ఇంకా మారదేమో, ఇంకా ఎండకు వచ్చాం కదా, ఇంకా మారి అలా అని కాదు, ఇంకా మారే ఛాన్స్ కూడా లేదు ఇంకా, ఎందుకంటే ఇప్పుడు కూడా అదే అభిప్రాయం మీకుంది కాబట్టి. అవును, నేను అందులో కంఫర్ట్ గా ఉన్నా. సరే ఓకే అలవాటు అయిపోయి ఉంటుంది ఇంక వాళ్ళకి కూడా. సర్లే ఇంకా ఇదే వాళ్ళకి కూడా క్లోజ్ గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి. ఈడేం మనసులో ఏం ఉండదు, ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతాడు. కొంచెం కొత్తగా చూసిన వాడికి ఆళ్ళ మీద జోకేసినప్పుడు ఎవరికైనా ఇరిటేటింగ్ ఉంటుంది, మీద వేస్తున్నావు వస్తుంది. కానీ ఎప్పుడు కామెడీలో ఉన్న ప్రాబ్లం అదే అండి. ఏమన్నా ఒక నేరం చేస్తున్నా మిగిలిన నవ్వుతారు. అవునవును. అందుకే ఒకసారి నా మీద నేనే వేసుకుంటుంటాను. ఇంక దీని గురించి మీకు ఎక్కువ అని చెప్తూ ఉంటారు. ఇంక ఇదొకటే మైనస్ అండి. మైనస్ అంటే ఇంకోకే మన క్యారెక్టర్ ఇంకా అది మార్పు అనేది రావట్లేదు. ఓకే. అండ్ మీరు చిరంజీవి గారితో ఇంత ట్రావెల్ చేసినప్పుడు చాలా మంది అంటుంటారు ఆయన తెలిసి చేసేటువంటి సేవా కార్యక్రమాల కన్నా కూడా గుప్త దానాలు ఎక్కువ చేస్తుంటారని. అది పర్సనల్ దగ్గరగా చూసే మీలాంటి వాళ్ళకి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూడా మన తుఫాన్లు అప్పుడైతే ఏంటి ఇంక లైక్ ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ రియాక్ట్ అయి చేస్తుంటారు కదా. నాకు ఇంత పరిచయం ఉన్నప్పుడు ఒకసారి చెన్నైలో ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ పేర్లు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడవచ్చు. లేడీ ఆర్టిస్ట్ నాకు వేరే వాళ్ళు ఫోన్ చేశారు, చాలా ఇబ్బందిగా ఉంది ఆవిడకి తింటారు కూడా అంటే, నేను ఊరికే ఫోన్ చేశా. నాకు అప్పుడు అసలు క్లోజ్ కాదు ఏం కాదు. అన్న ఇక్కడ ఒక ఆర్టిస్ట్ పరిస్థితి ఎలా ఉంది అంటే, అయితే ఓ పని చేయి, ఒక సంవత్సరం సరిపడి అద్దెకట్టే, ఆ సంవత్సరం సరిపడి గ్రాసరీస్ అన్న ఉంటే డబ్బులు ఇస్తే మళ్ళీ వేరేలాగా అయిపోవచ్చు, వేరే కూడా డెవలప్లు వాడేయచ్చు. సో సంవత్సరం సరిపడి ఇచ్చి అన్ని చెయ్యి, మన సినిమాల్లో కూడా ఏమన్నా ఉంటే గుర్చే, నాకు మంచి వేషం ఇప్పిద్దాం అని అప్పటికప్పుడు చేశారు ఆయన. అప్పటిగా వాళ్ళందరికీ అది గుర్తుంటది. ప్లస్ కోవిడ్ లో కూడా ఇంకో పెద్ద ఆర్టిస్టే ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళు చనిపోయారు, ఇంకొకళ్ళు హస్బెండ్ ఏం సీరియస్ గా ఉన్నారు. బాడీ వలన డబ్బులు కట్టకపోతే ఏమనంటే నాకు ఫోన్ చేస్తే, నేను అన్నయ్య ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా పట్టుకెళ్ళి అని, నేను ఇంటికి వెళ్లకుండానే సెక్యూరిటీకి ఆ డబ్బు ఇచ్చారు. నేను ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఆవిడ ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్ళే లోపల పంజాగుట్ట దగ్గర ఆపే డబ్బులు ఇచ్చాను. అలాంటివి ఇంకా చాలా ఉంటాయి. రోజు వెళ్తే ఈ ఫ్యాన్స్ అందరికి చెక్కులు రాస్తా ఉన్నారు, దగ్గర చాలా హ్యూజ్ అమౌంట్, 10-15 సంతకం పెడతా ఉన్నారు. ఏంటంటే దేవుడు ఇచ్చాడు మనకి, దాచుకునే ఉపయోగం ఉంది, ఇంకో ప్రాణానికి ఉపయోగపడుతుంది అన్నారు. అటువంటి ఇప్పుడు మరి ఆ సిసిసి అని పెట్టి ఆ రోజుని అందరి దగ్గర ఒక 7-8 కోట్లు, ఇంకా పెద్ద అమౌంట్, ఒక 3-4 months వర్కర్స్ అందరికి గ్రాసరీస్ ఇంటికే పంపించారు. అది చాలా గ్రేట్ ఇదండి. అన్న ఎంటర్మెంట్తో మెహర్, శంకర్ అని డైరెక్టర్, ఈ మెహర్ టీం ఒకడు ఉన్నారండి, మెహర్ బాబా భక్తులు, ఒక 20 మంది అందరిళ్ళకి వెళ్ళి వాళ్ళు ఫోటోలు అవి తీస్తా ఉంటే అన్నయ్య వద్దన్నారు. వాళ్ళు డబ్బులు లేక కాదు కదా, రేపు నా ఫోటోలు బయటకు వస్తే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇబ్బంది పడతారు, ఫోటోలు ఎవరి దగ్గర తీయొద్దు, డబ్బులు లేక కాదు, వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి లేక. అసలు అది ఆక్సిజన్ బ్యాంక్ అది చాలా పెద్ద, ఎక్కడెక్కడోళ్ళు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చేశారు. అది ఇంకా చేయటం మొదలు పెట్టి ఇది పబ్లిసిటీ అయ్యాక ఇంకా నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేస్తారండి. ఇది చేయటం గవర్నమెంట్ వాళ్ళు కూడా కాదు. ఇప్పుడు ఒకటి పెట్టిన వాళ్ళ ఫండ్స్ కి ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ కి చాలా హ్యూజ్ ఇదండి. ఆయన అసలు శక్తికి మించి చేస్తుంటారు ఇటువంటి అని ఉంటే.
అక్కడ పొన్నంబలం అని తమిళ్ ఫైటర్ వాడికి కిడ్నీస్ పోతే చాలా పెద్ద అమౌంట్ అండి. కిడ్నీస్ గురించి తెలుసు కదా మీకు. అవును. అంటే తను పెద్ద పరిచయం లేదు ఏం లేదు కానీ ఆపదలో ఉన్నాడు అనగానే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళకే చేస్తారు ఎక్కువ. అలాంటి చాలా ఇన్సిడెంట్స్ చెప్పుకుంటూ వెళ్తే టైం అయిపోద్ది వాళ్ళ. ఒకటి కాదు రెండు, అంటే తెలిసి అంటే నా ద్వారా చేసిన బోర్డులు ఉన్నాయి. అదే